హాయ్ అండి, వెల్కమ్ టు పెసిస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజిటబుల్ పులావ్ ఏ విధంగా తయారు చేయాలో మీకు చేసి చూపించబోతున్నాను. ఈ వెజిటబుల్ పులావ్ని లంచ్ బాక్స్లోకి తయారు చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. ఈ వెజిటబుల్ పులావ్ని అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి. ఈ వెజిటబుల్ పులావ్ని ఏ విధంగా తయారు చేయాలో దీని ప్రాసెస్ ఏంటి వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 100 గ్రాములు పన్నీర్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకొని ఈ పన్నీర్ని మంచి కలర్ వచ్చేంత వరకు కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఈ పన్నీర్ మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోని 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని మరిగించుకోవాలి. దీంట్లో బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని వీటిని కొంచెం సేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ షాజీరా వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని పొడవుగా ముక్కలు కట్ చేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే 2 పచ్చిమిరపకాయలని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలను కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు కొంచెం సేపు వేయించుకోవాలి. దీంట్లోనే ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలను కూడా కొంచెం మెత్తబడే వరకు వీటిని వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు పచ్చి బఠాణీ, 1/2 కప్పు బంగాళదుంప ముక్కలు, 1/2 కప్పు స్వీట్ కార్న్ వేసుకోవాలి. వీటినంటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. ఈ కూరగాయ ముక్కలన్నింటినీ కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత దీంట్లోనే 1/2 కప్పు పుదీనా ఆకులు, 1/2 కప్పు కట్ చేసిన కొత్తిమీర ఆకులు వేసుకోవాలి. వీటినంటినీ కూడా కొంచెం సేపు వేయించుకోవాలి. వీటినంటినీ కూడా కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ కూరగాయ ముక్కల మీద మూత పెట్టుకొని 2 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 2 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి ఈ కూరగాయ ముక్కల్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్లో 3 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. దీంట్లోనే రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు వీటినంటినీ కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ కూరగాయ ముక్కల్లో మనం వేసుకున్న వాటర్ మరిగేంత వరకు కొంచెం సేపు మూత పెట్టుకొని మరిగించుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత మూత తీసి చూస్తే ఈ వాటర్ బాగా మరిగిందండి. కూరగాయ ముక్కల్ని వాటర్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం ఏ గ్లాస్తో అయితే వాటర్ కొలిచి వేసుకున్నామో అదే గ్లాస్తో 2 గ్లాసుల వరకు బాస్మతి రైస్ తీసుకొని బాస్మతి రైస్ని 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడు ఈ బాస్మతి రైస్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. మనం వేసుకున్న సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే చూసుకొని సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం వేసుకున్న సాల్ట్ మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. వెజిటబుల్ పులావ్ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వాటర్ అంతా ఇంకిపోయిందండి. అడుగున కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు ఈ వెజిటబుల్ పులావ్లో మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని వేసుకోవాలి. ఈ పన్నీర్ని కూడా మొత్తం మిక్స్ అయ్యేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ వెజిటబుల్ పులావ్లో వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఈ వెజిటబుల్ పులావ్ మీద మూత పెట్టుకొని 10 నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసి చూస్తే వెజిటబుల్ పులావ్ బాగా కుక్ అయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వెజిటబుల్ పులావ్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే. మరి ఎంతో ఈజీగా టేస్టీగా ఈ వెజిటబుల్ పులావ్ని తయారు చేయడం చూసారు కదా. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ వెజిటబుల్ పులావ్ని మీరు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.